అక్కినేని నాగార్జున తన 100వ చిత్రం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నాగార్జున తన 100వ చిత్రాన్ని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేయబోతున్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రానికి దసరా అల్లుడు అనే టైటిల్ పెడతారని ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి. నాగార్జున తన సినీ కెరీర్ లో ఇప్పటి వరకు 99 సినిమాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే నాగార్జున 100వ సినిమా ఎవరితో ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఇక బడ్జెట్ ఎంత అనే అంశాలపై అభిమానులు ఆసక్తి నెలకొంది. దాదాపు ఏడాదిగా నాగార్జున సోలో హీరోగా సినిమాల్లో నటించలేదు. తాజాగా ఆయన 100వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ టాక్ నడుస్తుంది. ఆయన 100వ సినిమాకు ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తన 100వ సినిమా కెరీర్ లోనే ఎప్పటికీ మర్చిపోలేని రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే తాజాగా ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కార్తీక్ ను తన 100వ సినిమా దర్శకుడుగా నాగార్జున ఎంచుకుంటున్నట్లు సమాచారం. తమిళ్లో ఈయన ఓ సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను తెలుగులో ఆకాశం పేరుతో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే నాగార్జున 100వ సినిమా కోసం తమిళ డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే మాస్ కమర్షియల్ చిత్రం అని తెలుస్తుంది. అలాగే దసరా నేపథ్యం ఎక్కువగా ఉంటుందట. అందుకే ఈ చిత్రానికి దసరా అల్లుడు అనే టైటిల్ పెడతారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కథను దర్శకుడు ఫైనల్ చేశాడట. నాగార్జున కూడా ఇప్పటికే ఈ సినిమా కథను విన్నట్టుగా సమాచారం. త్వరలోనే పూర్తి కథను వినబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక కథ మొత్తం పూర్తయ్యాక నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాగ్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం నా సామిరంగ. ఇది గతేడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సోలో సినిమా ఇంతవరకు ప్రకటించలేదు. ప్రస్తుతం కూలీ, కుబేరా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు తన బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. కింగ్ నాగార్జున నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం నాగార్జున కుబేరా, కూలీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయిన తర్వాత 100వ సినిమా ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కార్తీక్ గతంలో తమిళంలో నితం ఓర్వానం చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో ఆకాశం పేరుతో డబ్ అయింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆడలేదు. కానీ దర్శకుడు కథను తెరపై చూపించిన విధానం నాగ్కి బాగా నచ్చిందట. వెంటనే అతన్ని పిలిపించి 100వ చిత్రం బాధ్యతలు అప్పచెప్పాడట. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.